తన పాత సాహసాల నుండి తిరిగి వచ్చిన కొన్ని నెలల తర్వాత చిద్వి 10 సంవత్సరాల వయసులో కాని కొత్త సాహసాల కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు 15 సంవత్సరాల తెలివైన కుర్రది పురాతన పుస్తకం ద్వారా ఒక రహస్య పటాన్ని కనుగొంది. ఈ పటంలో ఒక విశేషమైన మందిరం గురించి వివరాలు ఉన్నాయి. ఇది ప్రాచీన శక్తులను దాచిపెట్టి ఉంటుందనే పుకార్లు ఉన్నాయి. డ్రాగన్ కూడా పటంలో చూపిన వింత ప్రదేశం చూసి ఉత్సాహంగా ఉన్నాడు. ముగ్గురు కలిసి అడవిలో ఉన్న ఒక వింత పర్వతం వైపు బయలుదేరారు. ఆ మందిరానికి చేరుకునేందుకు వారికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ముగ్గురు కలిసి ఆ పర్వతాన్ని చేరుకోగానే వారు ఒక పెద్ద శూన్య మందిరంను కనుగొన్నారు. వెంటనే తెలిసింది, అది ఖాళీ కాదు. చుట్టూ షాడో గార్డియన్స్, అద్భుతమైన కక్షి దెయ్యాలు కాపలా కాస్తున్నాయి. తన మాయా పుస్తకం ద్వారా వాళ్లతో ఎలా పోరాడాలో తెలుసుకోవడం ప్రారంభించింది. ఒక ప్రాచీన పంజరం వారి దారిలో వచ్చింది. ఆ పంజరాన్ని తెరిచి అందులో ఉన్న దాగిన పుస్తకాన్ని తీసి చూశాడు. కాని అది ఘోరమైన శాపాన్ని విడుదల చేసింది. డ్రాగన్ తన శక్తులతో ఆ పంజరాన్ని ధ్వంసం చేసి ముగ్గురిని కాపాడాడు. కాని ఈ కొత్త సవాలు వారిని మరింత పెద్ద ప్రమాదంలోకి తీసుకెళ్ళింది. పంజరంలో ఉన్న శాపం విడుదలవడంతో ఇప్పుడు వారు ఆ షాడో గార్డియన్స్తో పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నారు. తన మాయా జ్ఞానంతో వారిని ఆపాలని ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాలేదు. డ్రాగన్ తన అసలైన శక్తిని అవగాహన చేసుకుని డ్రాగన్ జ్వాలలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ధైర్యంగా డ్రాగన్ వెనుక నిలబడి యాష్తో కలిసి పోరాడాడు. ముగ్గురు కలిసి షాడో గార్డియన్స్ను ఓడించి పాత మందిరంలోని శక్తి కవచంను తెరిచారు. చివరగా వారు తెలుసుకున్నారు, ఈ శక్తి కవచం కొత్త సాహసాలకు దారితీస్తుంది. మందిరంలో ఉన్న శక్తి కవచం తెరిచి వారు ఒక పోర్టల్ని కనుగొన్నారు. అది వారికి కొత్త ప్రపంచంకి గేట్వేగా నిలుస్తుంది. చిద్వి మరియు డ్రాగన్ ఇకపై మరింత పెద్ద సాహసాలకు సిద్ధంగా ఉన్నారు. కొత్త ప్రపంచంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. ఆ పటాన్ని పూర్తిగా పరిశీలిస్తే అది ప్రపంచాల మధ్య అనేక క్షితిజాలను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. డ్రాగన్ రెక్కలు విస్తరించి వారు కొత్త దారిలోకి ముందుకు వెళ్లారు. మరింత కొత్త సాహసాలు వారిని ఎదుర్కొంటాయి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.